ఆనంద భైరవి సరోజీరావు కుటుంబ సభ్యుల సమక్షంలో లహరి సత్య నిశ్చితార్థం పూర్తయిపోతుంది. అమ్మాయి అబ్బాయి దండలు మార్చుకోండి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక లహరి సత్య ఇద్దరు కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ సిగ్గుపడుతూ దండలు మార్చుకుంటూ ఉంటారు. ఇక నిశ్చితార్థం పూర్తవటంతో అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక అందరూ కూడా అక్షంతలు వేస్తూ ఉంటే అనన్య తన చేతిలో ఉన్న అక్షంతలను పిచ్చిదానిలాగా కాంచన మీద వేస్తుంది. ఇక అప్పుడే అనన్య ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. అనన్య ఫోన్ తీసుకొని పక్కకు వెళ్తూ ఉంటుంది. ఇదంతా కూడా ఆనంద భైరవి దూరం నుంచి గమనిస్తూ ఉంటుంది. సరోజీరావు గారు, మీరు కోరుకున్న విధంగానే ముహూర్త సమయానికి నిశ్చితార్థం పూర్తయింది. ఇందాకలా నిశ్చితాంబూలాలు మార్చుకోవాలి, ఫ్రూట్స్ ఉన్న ప్లేట్లు ఇవ్వమంటే ఫ్రూట్స్ పాడైపోయాయి, మళ్ళీ తెప్పిస్తా అన్నారు. తెప్పించారా? నిశ్చితాంబూలాలు కూడా మార్చుకుందరు కానీ అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను పంతులు గారు అని సరోజీరావు వెళ్తూ ఉంటే, అయ్యో మీరెక్కడికండి, నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది. ఇంకా శరణ్య అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే దర్శన్ శరణ్య వెనకే వెళ్తూ ఉంటాడు. శరణ్య చీర కొంగు పట్టుకొని శరణ్యను ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు. ఫంక్షన్కి వచ్చిన గెస్ట్లందరూ కూడా దర్శన్ని చూసి, చూడవే ఆనంద భైరవి గారి కొడుకు పెళ్ళం కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు. ఇక శరణ్య సిగ్గుపడుతూ ఉంటే దర్శన్ శరణ్య వెనకే వెళ్తూ ఉంటాడు. శరణ్య బ్లౌజ్ థ్రెడ్స్ సరిగా కట్టుకోలేదు, ఎవరు చూడకూడదు అని దర్శన్ శరణ్య వెనుక మెల్లగా వెళ్తూ ఉంటాడు. ఇక శరణ్యకు అది తెలియక సిగ్గుపడుతూ ఉంటుంది. మరోవైపు అనన్య పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. చెప్పు ప్రకాష్ అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది. డెడ్ బాడీ దొరికిందా, నిశ్చితార్థం ఆగిపోయిందా అని ప్రకాష్ అడుగుతూ ఉంటాడు. డెడ్ బాడీ దొరికింది, కానీ మనిషిది కాదు, కుక్కది. ఆ శరణ్య చాలా తెలివిగా డెడ్ బాడీని మార్చేసింది అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది. డెడ్ బాడీ దొరికి నిశ్చితార్థం ఆగిపోతుంది అనుకున్నాను, కానీ ఆ శరణ్య చాలా తెలివిగా ఆలోచించింది. నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరుగుతుంది అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది. అప్పుడే అంతా అయిపోయింది అనుకుంటున్నావా అనన్య? ఇంకా అసలైన తంతు పెళ్లి ఉంది, అప్పుడు చెప్తాను వీళ్ళ సంగతి, ఆ మహేష్ గారిని అడ్డు పెట్టుకొని అని ప్రకాష్ అనన్యకు ఫోన్లో చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు శరణ్య వెళ్తూ ఉంటే దర్శన్ శరణ్యను ఫాలో అవుతూ ఉంటాడు. కాస్త దూరం వెళ్ళిన తర్వాత శరణ్య ఒక దగ్గర ఆగి, ఏంటండి ఎవరైనా చూస్తే ఏమైనా ఉందా, ఇది ఫంక్షన్ అనుకుంటున్నారా, ఇల్లు అనుకుంటున్నారా, మీకు ఫంక్షన్కి ఇంటికి తేడా తెలియట్లేదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏదైనా ఉంటే ఇంటికి వెళ్ళాక చూసుకుందాం అని శరణ్య చెప్తూ ఉంటే, ఏంటి ఇంటికి వెళ్ళాక చూసుకునేది, నువ్వు ముందు అటు తిరుగు అని చెప్పి దర్శన్ శరణ్యను వెనక్కి తిప్పి తన బ్లౌజ్కు థ్రెడ్స్ కడుతూ ఉంటే శరణ్య షాక్ అవుతుంది. శరణ్య సిగ్గుపడుతూ ఉంటే, ఈ ముళ్ళు వేయాలనే ఇందాకల నుంచి నీ వెనుక తిరుగుతున్నాను, ఆ మూడుతో కాదు అని దర్శన్ చెప్తూ ఉంటాడు. ఇక శరణ్య దర్శన్ని దిష్టి తీసినట్టు మీరు నా బంగారం అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దర్శన్ అక్కడి నుంచి వెళ్తూ ఉంటే, ఏమండి ఒక్క నిమిషం ఆగండి అని శరణ్య పిలుస్తుంది. దర్శన్ అక్కడే ఆగుతాడు. శరణ్య వెళ్ళి అటు చూడండి అని చెప్పి దర్శన్కి చెప్తూ ఉంటే దర్శన్ అటు పక్క చూస్తూ ఉంటే శరణ్య గట్టిగా దర్శన్కి ముద్దు పెట్టేస్తుంది. ఇక దర్శన్ షాక్లో ఉంటాడు. శరణ్య సిగ్గుపడుతూ అక్కడి నుంచి పరిగెడుతూ ఉంటుంది. ఇక మరోవైపు శరణ్య దర్శన్ ఇద్దరు కలిసి నిశ్చితాంబూలాలు మార్చుకోవడానికి చీర పూలు పళ్ళు తీసుకొని ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ మండపం దగ్గరికి వస్తారు. ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే ఆనంద భైరవి కుటుంబం అలాగే సరోజీరావు కుటుంబం నిశ్చితాంబూలాలు మార్చుకుంటారు. ఇద్దరితో నిశ్చితాంబూలాలు పూర్తయ్యాయి. ఇప్పట్లో మంచి రోజులు లేవు, త్వరలోనే మంచి ముహూర్తం చూస్తాను, పెళ్లికి కబురు పెడతాను అని చెప్పి పంతులు గారు సరోజీరావుకి చెప్తూ ఉంటే, మంచిది పంతులు గారు అని సరోజీరావు చెప్తూ ఉంటుంది. ఇక నిశ్చితాంబూలాలు సంతోషంగా ఘనంగా జరిగాయి కాబట్టి అందరం వెళ్ళి భోజనం చేద్దాం పదండి అని చెప్పి సరోజీరావు అంటారు. అందరూ కలిసి భోజనానికి వెళ్తారు. తరువాత ఆనంద భైరవి కుటుంబం సరోజీరావు దగ్గరకు వెళ్ళి నిశ్చితాంబూలాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగాయి, ఇక మేము బయలుదేరుతాం వదిన గారు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటే, సరే వదిన గారు అని చెప్పి సరోజీరావు చెప్తూ ఉంటుంది. ఇక ఆనంద భైరవి కుటుంబం ఇంటికి వస్తుంది. ఆనంద నిశ్చితాంబూలాలు బాగా జరిగాయి కదా అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది. అవునక్క, అంతా మన లహరి అదృష్టం, గొప్పింటికి కోడలుగా వెళ్తుంది అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది. అమ్మ లహరి వెళ్ళి రెస్ట్ తీసుకో అని ఆనంద భైరవి చెప్తూ ఉంటే, సరే అమ్మ అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది. సరేనా, నువ్వు వెళ్ళి అందరికీ మంచి కాఫీ తీసుకురా అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటే, సరే అత్తయ్య గారు అని చెప్పి సరేనే చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే దర్శన్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఇక దర్శన్ ఫోన్ లిఫ్ట్ చేసి, అవునా ల్యాప్టాప్లో ఉంది, నేను మెయిల్ చూసి చెప్తాను అని చెప్పి దర్శన్ ఫోన్ కట్ చేసి రూమ్లోకి వెళ్ళి ల్యాప్టాప్ చూసి టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే ఆనంద భైరవి వచ్చి, ఏమైంది దర్శన్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అమ్మ మన కంపెనీ అకౌంట్స్ అన్నీ కూడా ల్యాప్టాప్లో ఉన్నాయి, ఇప్పుడు ఫైల్స్ ఏమీ ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు. హార్డ్ డిస్క్లో సేవ్ చేసుకోలేదా దర్శన్ అని ఆనంద అడుగుతూ ఉంటుంది. లేదమ్మా అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు. మరి ఇప్పుడు ఎలా అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది. అదే అర్థం కావట్లేదమ్మా, టెక్నీషియన్కి కూడా ఫోన్ చేశాను, రీసెట్ చేస్తే ఫైల్స్ అన్నీ పోతాయి అంటున్నాడు అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు.
అప్పుడే శరణ్య దర్శన్ ఆనంద భైరవి ఉన్న రూమ్లోకి వస్తుంది. అత్తయ్య గారు కాఫీ తీసుకోండి అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది. ఆనంద భైరవి కాఫీ తీసుకుంటుంది. ఏమండి మీరు కూడా కాఫీ తీసుకోండి అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు కాఫీయా, అసలే టెన్షన్లో ఉన్నాను, దీనివల్ల నాకు మనశ్శాంతి లేకుండా పోయింది అని దర్శన్ అంటూ ఉంటాడు. ఏమండి ఎందుకండి అంతలా టెన్షన్ పడుతున్నారు, ఏదైనా సరే మైండ్తో ఆలోచించాలి అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. అంటే ఏంటి శరణ్య, నాకు మైండ్ లేదంటున్నావా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు. అది మెషిన్ అండి, మెషిన్ లాగానే చూడాలి, మనిషిలాగా చూడకూడదు అంటున్నాను అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది. నీ మాటలకు అర్థం ఏంటో అర్థం కావట్లేదు అని దర్శన్ అంటూ ఉంటాడు. ఈ మధ్యనే నేను కూడా అత్తయ్య గారి నుంచి తెలుసుకున్నాను చాలా విషయాలు అని శరణ్య చెప్తూ ఉంటుంది. ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి, ఆ ల్యాప్టాప్లో ఉన్న ఫైల్స్ ఓపెన్ అవ్వట్లేదు అంతేనా అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది. ఏంటి నీకేదో తెలిసినట్టు అలా మాట్లాడుతున్నావు అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది. మీరు కాఫీ తాగుతూ ఉండండి, నేను ఈ లోపల ల్యాప్టాప్ చూస్తాను అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది. వద్దు శరణ్య, ఫైల్స్ అన్నీ పోతాయి అని దర్శన్ చెప్తూ ఉంటాడు. నానా దర్శన్, శరణ్య కూడా చదువుకుంది కదా, చూడనివ్వచ్చు కదా అని ఆనంద భైరవి అంటూ ఉంటుంది. ఇక అప్పుడే దర్శన్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. దర్శన్ ఫోన్ తీసుకొని పక్కకు వెళ్తాడు. హలో అకౌంటెంట్ గారు, ల్యాప్టాప్ ఓపెన్ అవ్వట్లేదండి, ఫైల్స్ అన్నీ అందులోనే ఉన్నాయి అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు. ఇక దర్శన్ ఫోన్ మాట్లాడుతూ పక్కకు వెళ్ళేసరికి శరణ్య ల్యాప్టాప్ చూస్తూ ఉంటుంది. అమ్మ శరణ్య, నీకేమైనా అర్థమవుతుందా అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది. ఇక ఇదంతా కూడా అనన్య కాంచన దూరం నుంచి చూస్తూ ఉంటారు. ఏందమ్మీ ఆ శరణ్య ల్యాప్టాప్ని అంత పరీక్షగా చూస్తుంది, ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుందా ఏంటి అని కాంచన అడుగుతూ ఉంటుంది. దానికి అంత సీన్ లేదమ్మా అని చెప్పి కాంచనకు అనన్య చెప్తూ ఉంటుంది. ఇక దర్శన్ వస్తాడు. శరణ్య ల్యాప్టాప్ పక్కన పెట్టేసాయి, నువ్వు అనవసరంగా ల్యాప్టాప్ పట్టుకుంటున్నావు, దాంట్లో ఉన్న ఫైల్స్ అన్నీ పోతాయని నాకు టెన్షన్గా ఉంది అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు. మీ ప్రాబ్లం సాల్వ్ అయిందండి అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది. ఏంటి ప్రాబ్లం సాల్వ్ అయిందా, రీసెట్ చేసావా ఏంటి అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు. అయ్యో రీసెట్ చేస్తే ఫైల్స్ అన్నీ పోతాయి అని చెప్పి దర్శన్ టెన్షన్ పడుతూ ఉంటాడు. మీరు కంగారు పడకండి, రీసెట్ చేశాను కానీ ఫైల్స్ అన్నీ అలానే ఉన్నాయి, కావాలంటే చెక్ చేసుకోండి అని శరణ్య చెప్తూ ఉంటుంది. దర్శన్ ల్యాప్టాప్ చెక్ చేసుకొని సంతోషపడుతూ ఉంటే అనన్య కాంచన చూసి షాక్ అవుతారు. ఆనంద భైరవి కూడా చూసి షాక్లో ఉంటుంది. అమ్మ శరణ్య, నీకు ల్యాప్టాప్ గురించి అంత ఎక్స్పీరియన్స్ ఉందా అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది. లైట్గా వచ్చత్తయ్య గారు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది. నానా దర్శన్, నా కోడలు శరణ్యను తక్కువ అంచనా వేశావు, చూసావా నీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసింది, నీ నెత్తి మీద ఉన్న బండరాయంత ప్రాబ్లమ్ని సాల్వ్ చేసింది అని ఆనంద భైరవి దర్శన్కి చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ శరణ్య అని దర్శన్ శరణ్యకు షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటే, మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటండి, మన సమస్యను మనం సాల్వ్ చేసుకోకపోతే ఇంకెవరు సాల్వ్ చేస్తారు అని శరణ్య చెప్తూ ఉంటే ఆనంద భైరవి నవ్వుతూ ఉంటుంది. నేను థ్యాంక్స్ చెప్తుంది అందుకు కాదు, నీ టాలెంట్కి మెచ్చి అని దర్శన్ చెప్తూ ఉంటే శరణ్య దర్శన్కి షేక్ హ్యాండ్ ఇస్తుంది. ఇద్దరు ఒకరి చేతులు ఒకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ ఉంటే అనన్య చూడలేక కళ్ళు మూసుకుంటుంది. ఇక దర్శన్ అకౌంటెంట్తో మాట్లాడుతూ ఉంటే ఆనంద భైరవి శరణ్య ఇద్దరు కూడా రూమ్లో నుంచి బయటకు వస్తారు. ఇక దర్శన్కి సిగ్నల్స్ లేకపోవడం వల్ల ఫోన్ మాట్లాడుతూ బయటికి వెళ్తాడు. ఏందమ్మీ ఇదంతా విడ్డూరలా ఉంది అని కాంచన అంటూ ఉంటుంది. శరణ్య సాల్వ్ చేసిందని ఆనంద భైరవి ఆ దర్శన్ సంతోషపడుతున్నారు కదా, నేను దాన్ని పాడు చేస్తాను అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది. ఏం చేస్తావమ్మీ అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది. వాటర్ బాటిల్లో ఉన్న వాటర్ని ల్యాప్టాప్పై పోసి ఆ ఫైల్స్ అన్నీ కూడా డిలీట్ అయ్యేలా చేస్తాను అని అనన్య వాటర్ బాటిల్ తీసుకొని దర్శన్ రూమ్ దగ్గరకు వెళ్తూ ఉంటుంది. అప్పుడే కాంచన తుమ్ముతుంది. కాంచన తుమ్మతంతో ఆనంద భైరవి శరణ్య ఇద్దరు కూడా అనన్యను చూస్తారు. అత్తయ్య గారు ల్యాప్టాప్ మీద నీళ్లు పోయడానికి అక్క వెళ్తున్నట్టుంది అని శరణ్య చెప్తూ ఉంటుంది. అప్పుడు ఆనంద భైరవి ఆలోచిస్తుంది. దగ్గరలో అరటిపండు ఉంటే తొక్క తీసుకొని శరణ్య వెళ్లే దారిలో వేస్తుంది. శరణ్య ల్యాప్టాప్ మీద వాటర్ పోయాలన్న ఆలోచనతో కింద ఉన్న అరటిపండు తొక్కను చూసుకోకుండా అరటిపండు తొక్కపై కాలు వేసి జర్రున జారి బోర్ల పడుతుంది. ముక్కు ఎర్రగా కమిలిపోతుంది. అమ్మి ఏందమ్మి అలా పడ్డావు అని చెప్పి కాంచన వచ్చి అనన్యను లేపుతూ ఉంటుంది. అయ్యో నీ ముక్కు చూడమ్మి పచ్చడి అయిపోయింది, పాపం నా కూతురు పిచ్చిదని కూడా చూడకుండా నా కూతురు ముక్కు పచ్చడి చేశారు అని కాంచన ఏడుస్తూ ఉంటే ఆనంద భైరవి చిటిక వేస్తూ ఉంటుంది. ఇక అనన్య కాంచన టెన్షన్ పడుతూ ఆనంద వైపు చూస్తూ ఉంటారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.